మెదక్ జిల్లా నార్సింగి మండలంలో నేను గెలిచినా ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటా. నాకు కన్న తల్లిదండ్రులు ఎంత ఇష్టమో నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టం. గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడితే కుంగిపోయేది లేదు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తారని, తన తండ్రి అయినటువంటి స్వర్గీయ ముత్యంరెడ్డి ఆశయాలను నేను నెరవేరుస్తారని ప్రజల కోసం పోరాడతానని అంటున్నారు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. నార్సింగి మండల కేంద్రంలోని వడ్డర కాలనీలో గత సంవత్సరంలో మల్లన్న జాతరకు వచ్చినటువంటి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వడ్డర కాలనీ మల్లన్న కమ్మ నుంచి దేవాలయం వరకు సీసీ రోడ్డు మంజూరు చేయిస్తారని మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా రోడ్డు లెక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, నార్సింగ్ పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు సంపత్ రెడ్డి, యాదగిరి యాదవులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి సహకారంతో రోడ్డు నిర్మాణం చేయడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో రాజకీయంగా వారికి ఏ అవకాశం వచ్చినా వారికి వెన్నంటే ఉంటారని, అభివృద్ధి అనేది వారితోనే సాధ్యమనే నమ్మకం కలిగిందని తెలిపారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, కాలనీ అభివృద్ధికి సహకరించాలని, మరిన్ని నిధులు మంజూరు చేసి కాలనీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కోరారు. సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినటువంటి కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖకు, చెరుకు శ్రీనివాస్ రెడ్డికి, మండల నాయకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలరాజ్ గౌడ్, నాయకులు మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంజనూరి రాజేష్ గౌడ్, చేగుంట మాజీ ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు. మాకు ఇంతవరకు రోడ్లు లేవు, మోరీలు లేవు. కానీ ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సీసీ రోడ్డు వలన ఇంతవరకు వేసింది. కానీ ఇక్కడ మాకు మోర్లు లేవు, మా గల్లీలలో రోడ్లు లేవు. ఆ రోడ్లు, మోరీలు, సెక్యూరిటీ మన శ్రీనాన్న గారు వేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఆయన ఆధారం చేస్తారని చెప్పేసి యాదన గిట్లా మాకు మన సంపారెడ్డి పటేల్ గిట్లా చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. సంపారెడ్డి పటేల్ చెప్పిండు. ఆయన అని ఇచ్చిన ప్రకారంగా, మాట ప్రకారంగా మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్ని ఇచ్చి ఆయన కూడా ఇప్పటికి కూడా చెప్తుండు. ఈ గల్లీలలో కూడా మోరీలు వేస్తాము, రోడ్లు వేస్తామని చెప్పేసి అంటుంది. వేస్తాడని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము. సీసీ రోడ్ వేసిండు. అవి కూడా మీ గల్లీలలో కూడా మోరీలు, రోడ్లు వేసిస్తా అని చెప్పేసి అన్నాడు. అన్న వేసాడని కూడా హామీ ఇచ్చిండు. ఆయన సర్పంచ్ కాకముందే ఇవన్నీ వేస్తుండే. ఇంకా మనం సర్పంచ్గా గెలిపించుకుంటే మా కాలనీ మొత్తం ఆయన అభివృద్ధి చేస్తాడని మాకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. దీని ద్వారా సంపదనకు మేము గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే ఎలక్షన్లో సంపదన ఒకవేళ కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తే మా 100 ఓట్లు అతనికే అని గ్యారంటీ ఇస్తున్నాం. మండల్ కొత్త నార్సింగ్ మండల్, మన నార్సింగ్ వడ్డర కాలనీ. ఇక్కడ మన గతంలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు హామీలు ఇచ్చి సీసీ రోడ్లు వేస్తాము అది అని, వాటి నుంచి మాకు అన్ని విధాలుగా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అనే యువ నాయకులు మన సంపత్ రెడ్డి అన్న మరియు ఈరప్ప యాదగిరి వీళ్ళ చొరవతో మాకు ఇప్పుడు మల్లన్న గుడి కమాన్ దగ్గర నుంచి గుడి వరకు అందాజగా 500 నుంచి 600 మీటర్ల వరకు సీసీ రోడ్ వేసిరు. అది ఎంతో మేము కృతజ్ఞిస్తున్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ని మేము బలపరుస్తాము. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మరి సర్పంచ్ ఎలక్షన్లో కానీ మేము ఎంతో కాంగ్రెస్కు బలపరచాలని ఆలోచిస్తాం. చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మేము ఇది మంజూరు చేసి రోడ్లు వేయించినందుకు ఆయన మేము ఎంతో ఉంటామని, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా అతను మేము గెలిపిస్తామని దీని ద్వారా కోరుకుంటున్నాము. ఇంతవరకు 50 ఏళ్ళ నుంచి మాకు ఇక్కడ ఒక సీసీ రోడ్ లేదు, ఒక మురికి కాలువలు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. మళ్ళీ అది కూడా ఈ గల్లీలలో కూడా రోడ్లు వేయాలని దీని ద్వారా మేము న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాము.